నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'పూలబ్బాయి'. రచన అనపర్తి సీతారాం గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఆ వీధి మొదలులో నిలబడి ఎంతో ఆతృతగా తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాడతను. అంతలోనే గతంలోకి వెళ్ళిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈలోగా అతడు ఎదురుచూస్తున్న స్నేహితుడు రానే వచ్చాడు. అతడి కళ్ళల్లో నీళ్లను గమనించాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్నేహితుడు కన్నీళ్లతో కనిపించేసరికి హతాశుడయ్యాడు. ఇంతకీ అతనెవరు? ఎందుకా ఎదురుచూపులు? అసలేం జరిగిందని ఇక వినండి. చెల్లని సాయంకాలం సైకిల్ తొక్కుతూ వచ్చి వీధి మొగలో అగ్గాడు పూలబ్బాయి. హ్యాండిల్ ఒకవైపు గుండ్రటి వెదురుబుట్ట వేలాడుతూ మల్లెలు జాజులతో గుబాలిస్తుంటే రెండో వైపు పొడవైన తాటాకు బుట్ట గులాబీలతో నిండి ఉంది. అతను ఆ వీధిలోకి ఆగి సైకిల్ స్టాండ్ వేసి ట్రింగ్ ట్రింగ్ అని బెల్ కొట్టగానే ఆడవాళ్ళంతా వచ్చి సైకిల్ చుట్టూ చేరుతారు. ఆ వీధంతా నిండిన పూల సౌరభం అతని ఆగమనానికి సంకేతాన్ని ఇస్తుందో లేక సైకిల్ బెల్లు అతని రాకను తెలియజేస్తుందో కానీ సాయంకాలం అయ్యేసరికి అతని కోసం ఎదురుచూస్తున్న ఆడవాళ్లు బిలబిలామంటూ హుషారుగా ఇళ్లలోంచి బయటికి వస్తారు. ప్రతి ఇంటి ముందు ఆగి ఆప్యాయంగా పలకరిస్తూ మల్లెలు విరజాజులు ఎవరడిగిన పూలు వారికిచ్చి 5, 10 ఎంతిస్తే అంత తీసుకుని అడిగిన వారికి అడగని వారికి అందరికీ గులాబీలిచ్చి గంటలో 2 బుట్టలు ఖాళీ చేసుకొని చప్పున వెళ్ళిపోతాడు. ఎవరికీ అతని పేరు తెలియదు. పెద్ద చిన్న అందరికీ అతను పూలబ్బాయే. అతను కొందరికి స్నేహితుడు, మరికొందరికి సన్నిహితుడు, వెరసి అందరికీ పూలబ్బాయి, ఆప్తుడని చెప్పాలి. అతనికి మగవారి మనసు తెలుసు, ఆడవారి మనసు లోతూ తెలుసు. ఒకరోజు రమ హుషారు లేకుండా నిర్లిప్తగా ఉండడం చూసి మనసులో ముళ్ళగుచ్చుకున్నవాడేలా, ఏంటి చెల్లె, మా బావగారి బండి ఇంకా ఇంటికి చేరలేదా అని అడిగాడు. అవునన్నయ్య, ఈ మధ్య చాలా ఆలస్యంగా వస్తున్నారు. తొందరగా ఇంటికి రమ్మని చెప్పినా వినడం లేదు అంది రమ బేలగా. ఓ సింతేనా అని పూలబ్బాయి ఆమె మనసులో బాధ ఇట్టే గ్రహించిన వాడిలా, ఇందా ఈ మల్లెపూలు చీకటి పడకుండా తలలో పెట్టుకో. ఈ విరజాజులు తెల్ల గుడ్డలో చుట్టి రాత్రంతా ఆరుబయట మంచులో ఉంచితే పొద్దున్నకి నవనవలాడుతూ గుబాలిస్తాయి. తెల్లవారే స్నానం చేసి విరజాజులు అలంకరించుకొని బావగారు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో శకునంరా, సాయంత్రం 5:30 అయ్యేసరికి ముస్తాబై ఆ తర్వాత నేను చెప్పకూడదు చెల్లెమ్మ, ఏం జరుగుతుంది నువ్వే చూడు అన్నాడు. రమ పూలబ్బాయి చెప్పినట్టే చేసింది. ఆశ్చర్యం, అతను చెప్పింది అక్షరం పొల్లుపోలేదు. ఆ మర్నాటి నుంచి 6ంటికి ఇంటికి చేరడం రమ భర్తకి అలవాటుగా మారింది. దాంతో ఆమెలో మళ్ళీ ఉత్సాహం ఉరకలేసింది. మోమున చెరగని చిరునవ్వు చోటు చేసుకుంది. 4వ రోజు తియ్యటి గులాబ్జామ్ చేసి బాక్స్ నిండా పెట్టి పూలబ్బాయికిచ్చి, అన్నయ్య ఇది ఇంటికి తీసుకువెళ్ళు, వదినా పిల్లలు తింటారు అంది. పూలబ్బాయి బాక్స్ అందుకుని, చెల్లెమ్మ అంతా నాకే ఇచ్చేసావా, కాస్త బావగారికి కూడా ఉంచావా అని నవ్వుతూ అనేసరికి ముసిముసిగా నవ్వుతూ లోపలికి పరుగు తీసింది రమ. ఆ విధంగా అడిగిన వారికి అడగని వారికి సలహాలిస్తూ చేతనైన సహాయం చేస్తూ అందరికీ ఆప్తుడైపోయాడు పూలబ్బాయి. అతడికి కాస్త లౌక్యం కూడా తెలుసండోయ్. కామేశ్వరి గారు కొత్త కోడలిపై విసురుతున్న విసురులు చూసినా చూడనట్టు విన్నా విననట్టు ఉండేవాడు. ఒకరోజు ఎప్పట్లాగే చిరునవ్వుతో ఆమె ఇంటి ముందు సైకిల్ స్టాండేసి, అమ్మా కామేశ్వరమ్మ గారు అని గొంతెత్తి పిలిచాడు. మొదట అత్తగారు, ఆ వెనకే కొత్త కోడలి పిల్ల బయటికి వచ్చారు. పూలబ్బాయి కామేశ్వరికి నమస్కరించి, అమ్మ కోడలుగారు అచ్చ మహాలక్ష్మిలా ఉన్నారు. మొహంలో లక్ష్మీకళ తాండవిస్తోంది. అమ్మగారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అమ్మాయిగారు అబ్బాయిగారికి తగిన భార్య మాత్రమే కాదు, మీ ఇంటి గౌరవానికి తగిన కోడలు. మీ సన్నిధికి చేరిన ఈ అదృష్టలక్ష్మికి మీ చల్లని చేత్తో 3 మల్లెపూలు తలలో పెట్టండమ్మా. మీ ఆశీస్సులతో ఇక వారి అన్యోన్యతకి నూరేళ్ల సంసార జీవితానికి ఢోకా ఉండదు అని కామేశ్వరి అడగకుండానే జానెడు మల్లెదండ ఆమె చేతిలో పెట్టేశాడు. కామేశ్వరి దొడ్డ మనసుతో నవ్వి, అయ్యో నీదంతా చాదస్తమయ్యా, నేటి కాల పిల్లలకి పెద్దవాళ్ల విలువలేం తెలుస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం, స్వతంత్రంగా తిరగడం, సొంతగూడంటూ పెద్దవారిని కాదని ఎగిరిపోవడం అంటూ ఆమె చెబుతున్నది పూర్తి కాకుండానే కామేశ్వరి చూడకుండా పూలబ్బాయి సైగ చేయడం, కోడలు ఆశీర్వదించండి అత్తయ్య అని కాళ్లమీద పడిపోవడం.
కామేశ్వరి అయ్యో పిచ్చిపిల్ల ఏంటిదిలే, నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అని కోడల్ని పైకి లేపి, నా కోడలు అందరిలాంటిది కాదయ్యా, పెద్దల పట్ల గౌరవ మర్యాదలున్న పిల్ల అని పూలమాల కోడలు సిగలు అలంకరించి అబ్బాయి ఇంటికొచ్చే వేళయింది, వెళ్ళి అబ్బాయికి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా తయారు చేసి కాఫీ పెట్టు అని కోడలికి చెప్పడం. కోడలు 2 చేతులతో పూలబ్బాయికి నమస్కరించి లోపలికి వెళ్ళిపోవడం అంతా క్షణంలో జరిగిపోయింది. ఆపై ఎన్నడూ కామేశ్వరి విసురులు లేవు. కోడలి ముఖంలో మబ్బు తెరలు దోబూచులాడలేదు. ఆడవారికి అతను అన్నలా సలహాలిస్తాడు. అత్తాకోడళ్ల మధ్య వారధిలా పనిచేస్తాడు. ఆ రోజు సాయంకాలం ఎప్పుడూ హుషారుగా పూలబుట్టెల దగ్గరకు వచ్చే లత, హేమంత కనిపించలేదు. ఇద్దరూ ఏమయ్యారబ్బా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినట్టు ఇటు చూస్తే పూలబుట్టెలు ఖాళీ అయిపోతున్నాయి. ఏం చేయాలిప్పుడు అనుకుంటూ వీధి చివరిన అమ్మవారి గుడికి దగ్గరకు వచ్చేసరికి తన కోసం ఎదురుచూస్తూ కనిపించారు లత, హేమంత. అన్నయ్య, నీకోసం ఎదురుచూస్తున్నామని సైకిల్కి అడ్డుపడింది హేమంత. అరే, ఇంతగా నాకోసం ఎదురుచూస్తున్నారంటే గొప్ప విశేషమేదో ఉన్నట్లుంది అన్నాడు చిరునవ్వుతో పూలబ్బాయి. విశేషమేమీ లేదన్నయ్య, సుజాతను తలుచుకుంటేనే బాధగా ఉంది అంది హేమంత. ఏం జరిగింది? సుజాతకి ఏమైంది? పూలబ్బాయి కంగారుగా ప్రశ్నించాడు. 4 నెలల క్రితం పురిటికని పుట్టింటికెళ్ళిన సుజాతకి నిన్న ఆడపిల్ల పుట్టిందట అంది లత. శుభవార్త చెప్పావు తల్లి, బిడ్డ బాగున్నారా అడిగాడు పూలబ్బాయి. ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. పాపం మా గయ్యాలి అత్తతో సుజాత ఎలా నెగ్గుకొస్తుందో మరి బాధగా అంది హేమంత. నెగుకు రావడం రాకపోవడం తర్వాత సంగతి, ముందు ఆ పిల్లని కాపురానికి రానిస్తుందో లేదో అనుమానం వ్యక్తం చేసింది లత. అబ్బా, మీలో మీరే మాట్లాడుకుంటారా? అసలేం జరిగిందో నాకు కాస్త వివరంగా చెప్తారా కోపంగా అడిగాడు పూలబ్బాయి. అయ్యో అన్నయ్య, నీకు తెలియదా? సుజాత పురిటికెళ్తున్నప్పుడే వాళ్ళ అత్తగారు ఆడపిల్ల పుడితే ఈ ఇంటి గుమ్మమే కాదు, నా కొడుకు ముఖం కూడా నువ్వు చూడలేవు, బంగారం లాంటి మగపిల్లాన్ని కని నీ కాపురం కాస్త నిలబెట్టుకో అని ఖచ్చితంగా చెప్పిందట. అలాగా, కావలసిన బిడ్డకు జన్మనిచ్చే వరం దేవుడింకా స్త్రీకి ఇవ్వలేదని ఆ అత్తకి మాత్రం తెలియదా? ఆమె కూడా ఆడదే కదా. అసలు సుజాతకి పురుడు వచ్చిందన్న సంగతి మీకెవరు చెప్పారు? ప్రశ్నించాడు పూలబ్బాయి. సుజాత మామగారు ఈరోజు పొద్దున నన్ను పిలిచి వాళ్ళ ఆవిడగారికి వినిపించకుండా మెల్లగా చెప్పారు. నిన్న సుజాత నాన్నగారు ఫోన్ చేసి చెప్పగానే ఆయన ఒక్కరే బయలుదేరి వెళ్ళి చూసొచ్చారట. ఆడపిల్ల అని తెలియగానే తల్లి కొడుకులు వెళ్ళి చూసేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారట. కొడుకు తల్లి మాట జవదాటడు కదా పాపం. ఆ ముసలాయన కోడలు గురించి చాలా బాధపడ్డారు చెప్పింది లలిత. సుజాత, హేమంత, లత ఒక ఊరివాళ్ల కాకపోయినా ఒకే సంవత్సరం కాపురానికి వచ్చి పక్కపక్కనే ఉంటున్న వేర్వేరు ఇంటి కోడళ్ళు. ముగ్గురు ఒకే వయసువారు కావడంతో అనతికాలంలోనే వారు మంచి స్నేహితులైపోయారు. సుజాత కాపురంలో కష్టాలు తొలగి తొందరగా అత్తవారింటికి రావాలని ఆ స్నేహితురాళ్లు పడే ఆవేదన చూస్తుంటే పూలబ్బాయి మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరగసాగాయి. ఎంతటి కఠినాత్ములకైనా ఏదో ఒక బలహీనతతో ఆశకు లోబడే మనసు ఉంటుంది. సుజాత అత్తగారికి ఆ విధమైన బలహీనతలేమైనా ఉంటే ఆమె సమస్యకు చక్కని పరిష్కారం దొరికినట్టే అని ఆలోచిస్తూ అదే విషయమై ఇద్దరిని ఆరా తీశాడు పూలబ్బాయి. వెంటనే చెప్పింది హేమలత. సుజాత అత్తగారు భర్త మాట వినకపోయినా జ్యోతిష్కుడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. ఈ ఒక్క మాట చాలు సుజాత బిడ్డనెత్తుకొని నవ్వుతూ కాపురానికి రావడానికి. జరగవలసిందేమిటో నేను చూసుకుంటా, ఇక మీరు ధైర్యంగా ఇంటికెళ్ళండి అని అభయం ఇచ్చేశాడు పూలబ్బాయి. ఇంతకీ ఏం చేయబోతున్నావన్నయ్యా? హేమంత ఆతృత ఆపుకోలేక అడిగింది. తినబోతూ రుచెందుకు అడుగుతావు చెల్లెమ్మా? సుజాత ఇంటి ముందర రేపు ఏం జరగబోతుందో నీ కంటితో నువ్వే చూడు అనే బుట్టలో గులాబీలు ఇద్దరికీ ఇచ్చి సైకిల్ ఎక్కి వెళ్ళు మోగిస్తూ వెళ్ళిపోయాడు పూలబ్బాయి. మర్నాడు లత, హేమంత ఇంటి పని వంట పని త్వరగా పూర్తి చేసుకొని బయట అరుగు మీద కూర్చొని సుజాత ఇంటివైపే చూడసాగారు. మిట్ట మధ్యాహ్నం సమయానికి వారి నిరీక్షణ ఫలించి ఒక కోయదొర వారి ముందు నుంచే వెళ్ళి సుజాత ఇంటి దగ్గర ఆగి, కుర్రో కుర్రు, అంబ పలుకు, జగదాంబ పలుకు, కోయదొర పలుక, కొండదేవర పలుకు, కుర్రో కుర్రు అని రాగయుక్తంగా ఆలపించాడు. రాజేశ్వరి ఇంట్లోంచి బయటికి వచ్చి భక్తిగా కోయదొరకి నమస్కరించింది. అంబ పలుకు, జగదాంబ పలుకు, శుభవార్త నీ చెవిన వేయాలని పరుగున వచ్చాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోదామని వచ్చాను. కుర్రో కుర్రు, ఈ కొండదేవర నాలిక అసత్యం పలుకదు. 2 దినాలకు ముందు నీ ఇంట శుభం జరిగింది. నా మాట సత్యమేనా? గుడ్లురిమాడు కొండధర. రాజేశ్వరి కంగారుపడి, స్వామి ముందు మీరు కూర్చోండి అనగానే ఇంటి అరుగు మీద శాంతి దూతలా కూర్చున్నాడు కొండధర. రాజేశ్వరి కోయదొర ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుంది. స్వామి, అది శుభవార్త. మగపిల్లాడు పుడతాడనుకుంటే గుండెల మీద కుంపటి పుట్టింది. వంశానికి వారసునిమ్మంటే ఆడపిల్లనిచ్చింది.
ఆ మాయదారి పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి కట్నాలు ధారపోసి పెళ్లి చేసి నా కొడుకు అప్పులపాలైపోవాలని ఆ పాపిష్టిదాని ఆలోచన. ఇంతా చేస్తే వంశం కూడా నిలబడదాయే అంది రాజేశ్వరి చిందులు తొక్కుతూ. కుర్రో కుర్రు కొండదేవ రానా అని కొండదూర కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచి చెప్పసాగాడు. లతా హేమంతకి వారి సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది. తల్లి, నీ ఇంట పుట్టిన పసిగుడ్డు అందరిలాంటి ఆడబిడ్డ కాదు. బంగారు గుడ్లు పెట్టే బాతు, సిరులు కురిపించే శ్రీలక్ష్మి. ఆ తల్లి చెయ్యి పడితే మట్టి ముద్ద కూడా మేలిమి బంగారమవుతుంది. అంబ పలుకు జగదంబ పలుకు. నీ ఇంట పుట్టిన తల్లికి కోపమొస్తే అమ్మోరు తల్లవుతాది. విద్యలో చదువుల సరస్వతికి వాత్రులవుతుంది. ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్నే పాలిస్తుంది. తన కను సైగతో మందిని నడిపిస్తుంది. దేశ నాయకురాలే తండ్రి పేరు నిలబెడుతుంది. వరాలిచ్చే కొండదేవత నీ ఇంట ఉండి నిన్ను అంటిపెట్టుకొని ఉంటానంటోంది. మేలుకో ఏ తల్లి, మేలుకో అని కొండదొర వచ్చినంత వేగంగా వెళ్ళిపోబోతే, స్వామి ఆగండి, చల్లని మాట చెప్పి నా కళ్ళు తెరిపించారు. కాసింత చిల్లర స్వీకరించండి. రేపు ఏకాదశి, మంచి రోజు. నా మనవరాల్ని చూడటానికి అబ్బాయితో వెళ్తాను అంటూ మొహం గుమ్మడికాయంత చేసుకుంది. కొండదొర చివాలన తలెత్తి, నాకు చిల్లరదు, నీ అజ్ఞానాన్ని తరిమికొట్టమని నిన్న రాత్రి కొండదేవత నా చెవిలో ఊదింది. అమ్మ ఆజ్ఞ శిరసావహించా. నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చా. చెయ్యమన్న జ్ఞానబోధ చేసే. కుదిరితే నీ సిరుల తల్లి చేతుల మీదుగా ఒక చిరుగుల చొక్కో ఇచ్చినా చాలు. అదే నీ పాలిట కల్పతరువు. చిట్టితల్లిని దర్శించుకోవడానికి మళ్ళీ వస్తాను. ఈ కోయదొరను మరిచిపోవద్దే తల్లి అని వచ్చిన పని ముగించుకొని కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వారి సంభాషణ పూర్తిగా విన్నాక అసలు విషయం అర్థమై హాయిగా నవ్వుకున్నారు లతా హేమంత. ఆ కోయదొర పులబ్బాయి పంపినవాడేనని, జటిల సమస్య అనుకున్నదాన్ని చిటికిలో పరిష్కరించిన అతని తెలివికి చాకచక్యానికి మనసులోనే ఇద్దరికీ కృతజ్ఞతలర్పించారు. వీధి చివర నిలబడి కోయదొర కోసం ఎదురుచూస్తున్నాడు పూలబ్బాయి. వీధిలోకి దృష్టి సారిస్తే ఆ క్షణం అతనిలో ఏవో జ్ఞాపకాలు, లీలగా తల్లి జ్ఞాపకాలు. ఆ వీధిలో గడిచిన తన బాల్యం. రోజు తాగొచ్చి అమ్మని కర్కశంగా రాక్షసంగా కొట్టే నాన్న. ఒంటినిండా గాయాలతో ఒక మూల కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఏడ్చే అమ్మ. ఒక్కొక్కటి గుర్తొస్తూ గుండెనెవరో పిండేసినట్లనిపించింది. కళ్లల్లోంచి ఉవికి వస్తున్న కన్నీటిని తుడుచుకోబోతే ఒకరి జీవితాన్ని నిలబెట్టడం కోసం కోయదొర వేషం వేసిన స్నేహితుడు ఆనందరావు కళ్ల ముందు కనిపించాడు. అస్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి 3 ఏళ్లయింది. కాని స్నేహితుడిని ఆ రోజు కొత్తగా చూసి హతాశుడయ్యాడు ఆనందరావు. ఏమిట్రా ఇది, కళ్లల్లో ఆ కన్నీరేంటి? అసలు ఈ వీధికి నీకు ఉన్న సంబంధమేంటి అని స్నేహితుని చేతులు పట్టుకొని ఉద్వేగపడ్డాడు ఆనందరావు. ఏం చెప్పమంటావురా, నా గతమంతా ఒక నెత్తురు మూట. దాన్ని భుజాన మోస్తూ అమ్మ జ్ఞాపకాలతో అమ్మపడ్డ కష్టాలు మరో స్త్రీకి రాకూడదని ఈ వీధిని అంటిపెట్టుకుని బతుకుతున్నానని చెప్పనా? ఒకరోజు అమ్మ ఒళ్ళు తెలియని జ్వరంతో స్పృహ లేక పడుంటే నాన్న ఎప్పటిలా ఆ రోజు కూడా తప్పతాగిన మైకంలో అమ్మని గొడ్డును పట్టుకుని బాదినట్లు బాదాడు. చుట్టుపక్కల వారెవరూ వచ్చి నాన్నను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పనా? నాన్న కొట్టిన దెబ్బలకి అమ్మ రక్తపు ముద్దే కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పనా? ఈ వీధిలో మీరెక్కడుండేవారు అడిగాడు ఆనందరావు. వీధి పంపు పక్కన చిన్న పూరిల్లు ఉండేది. అందులో అద్దెకి ఉండేవాళ్ళం. అమ్మ చనిపోయాక ఆ స్థలాన్నే కామేశ్వరిగారు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. నువ్వు ఫలానా వారి అబ్బాయివని ఇక్కడి వారికి తెలుసా? తెలీదు. అప్పుడు నాకు 10 ఏళ్ళు, అంటే ఇది దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. అమ్మ చనిపోయాక నాన్నని ఈ వీధి వాళ్లంతా ఊరు నుంచి వెళ్ళగొట్టారు. తర్వాత నాన్న ఏమయ్యాడో తెలియలేదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. ఊరి పెద్దలే అమ్మను దహనం చేశారు. ఒంటరివాడినే వీధంతా తిరుగుతూ, ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ, ఎవరైనా ఏదైనా చిన్న చితిగా పనులు చెప్తే చేస్తూ, పిలిచి ఎవరైనా గుప్పడు మెతుకులు పెడితే తిని అలా కొంతకాలం గడిపాను. రాను రాను ఆ జీవితం ఎందుకు అంత తృప్తినివ్వక అక్కడ్నుంచి బయటపడి చాలా ఒళ్ళు తిరిగాను. నాకెవరూ లేరన్న ఆలోచన అనుక్షణం నన్ను బాధించేది. ఆ బాధలో నాకోసం ఎవరున్నారని వెతుక్కుంటూ మళ్ళీ కొన్నాళ్ల క్రితం ఇక్కడికి వచ్చి పూల వ్యాపారం చేస్తూ అమ్మ జ్ఞాపకాలతో ఈ వీధిని నా కుటుంబంగా మలుచుకున్నాను. మరి నువ్వు ఫలానా వారి అబ్బాయివని చెప్పొచ్చుగా. నేను దిక్కుమాలిన వాడినని జాలిపడతారు. ఈ లోకంలోనే లేని అమ్మలో లేని తప్పులు వెదకి యత్నం చేస్తారు. నాన్నలో దుర్మార్గాన్ని ద్వేషిస్తారు. అందుకు నేను బాధపడను. కానీ ఆనాటి జ్ఞాపకాల గాయం అనుక్షణం నా గుండెను రంపపు కోతకొస్తోంది. నువ్వు ఇక్కడే పుట్టి పెరిగిన వాడివని, వారిలో ఒకడివని తెలిస్తే
అందరికీ ఆప్తుడవుతావేమో ఒకసారి ఆ కోణంలో కూడా ఆలోచించు అన్నాడు ఆనందరావు. దీనికంత విశ్లేషణ అవసరం లేదు ఆనందరావు. వారు నాకిచ్చే గుర్తింపు కన్నా అమ్మ పడిన కష్టాలు మరో స్త్రీకి రాకూడదన్నదే నా తపనంతా. ఆ విధంగా అందరికీ నేనెప్పుడూ ఆప్తుడిని అంటుంటే స్నేహితుని కళ్ళల్లో మెరుస్తున్న అంతులేని సంతృప్తిని నిశితంగా గమనిస్తూ జారుతున్న కన్నీటిని తుడుచుకున్నాడు ఆనందరావు. కళ్ళలో ఆ కన్నీరేంటి? నా గతాన్ని చెప్పి నిన్ను బాధ పెట్టానా అని కంగారుగా అడుగుతున్న స్నేహితుణ్ణి వారిస్తూ, ఇవి కన్నీళ్లు కాదురా, కన్నెతల్లి జ్ఞాపకార్థం. ఎందరో ఆడవాళ్ల కన్నీటి వ్యధలకి, సంసారంలో దిగుళ్ళకి నేనున్నానంటూ నువ్విచ్చే భరోసాకి నా కనులు రాల్చే ఆనంద బాష్పాలు అన్నాడు ఆనందరావు. స్నేహితుని అభినందనకి చిరుమందహాసం చేశాడు పూలబ్బాయి. ఇంతేనండి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసుకోండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది.